ఇక దేశంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బంగారం వెండి ధరలు పెరగడం కొత్తేమీ కాదు. కానీ గత 9 నెలలుగా విపరీతంగా పెరుగుతున్నటువంటి రేట్లు సాధారణ ప్రజలకు మింగుడు పడడం లేదు. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా పెరగలేదని మార్కెట్ నిపుణులే అంటున్నారు. ఇక పైన ధరలు తగ్గేటువంటి పరిస్థితి కనీసం కనబడడం లేదు. బంగారం మీద ఎవరు తగ్గినా డిమాండ్ చెప్పినా అది కేవలం ఊహ మాత్రమేనని, వాస్తవానికి బంగారానికి డిమాండ్ ఎప్పటికీ తగ్గేదే లేదన్నది ఉంది. అయితే ఇంకా బంగారం ధరలు దాదాపు ఎగిసిపడేటువంటి అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలోనే బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బంగారం వెండి కొనాలి అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువ మొత్తంలో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం మీద బంగారం ధరలు పెరగడం ఇప్పుడేమీ కొత్తేమీ కాదు. గత 9 నెలలుగా విపరీతంగా పెరుగుతున్నటువంటి రేట్లతో సాధారణ ప్రజలకు అసలు బంగారం కొనాలంటే మింగుడు పడట్లేదు. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా కూడా పెరగలేదని మార్కెట్ నిపుణులే అంటున్నారు. ఇక పైన ధరలు తగ్గేటువంటి పరిస్థితి కనీసం కనబడడం లేదు. బంగారం మీద ఎవరు తగ్గినా డిమాండ్ చెప్పినా కొంతవరకు ఊహాజనితం మాత్రమేనని, వాస్తవానికి బంగారానికి డిమాండ్ ఎప్పటికీ తగ్గేదే లేదన్నది అందరికీ తెలిసిన సత్యమే. ఇంకా బంగారం ధరలు ఎగిసిపడేటువంటి అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలో స్వల్ప తగ్గుదల నమోదైంది. 10 గ్రాములు దాదాపు 22 క్యారెట్ల బంగారం ధర 1,01,790 రూపాయలుగా ఉంది. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,11,050 రూపాయలుగా ఉంది. మరోవైపు వెండి ధర కిలోకు 1,42,900 రూపాయలుగా కొనసాగుతుంది. అంటే పెద్దగా ఊరటేమీ లేకపోయినా కొద్దిగా ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. 24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే సెప్టెంబర్ 15వ తేదీన పోల్చితే 10 గ్రాములకు 870 రూపాయల వరకు పెరిగింది. అంటే 1 గ్రాముకు 87 రూపాయలు పెరగడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగినటువంటి రిటైల్ విక్రయ రేట్లు ఇలా బగ్గుమంటున్నాయి. మొత్తం మీద బంగారం వెండి రేట్లు ప్రతిరోజు పెరుగుతూనే కొత్త రికార్డులతో గరిష్టానికి చేరుకుంటున్నాయి. దీంతో భవిష్యత్తులో అసలు వీటి రేట్లు ఏ స్థాయి వరకు చేరుకుంటాయనేది భయం సామాన్యులలో, మధ్యతరగతి ప్రజల్లో, మరి ముఖ్యంగా భారతీయులను ఆందోళనకు గురిచేస్తుంది. మరో 2 వారాల్లో దసరా కూడా వస్తుండడం, ఈవేళ షాపింగ్ చేయాలనుకుంటున్నటువంటి వారు మాత్రం ఈ రేట్లని చూసి షాక్కి గురవుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర స్వల్ప తగ్గుదల నమోదైంది. 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర 1,01,790 రూపాయలుగా ఉంది. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,11,050 రూపాయలుగా ఉంది. మరోవైపు వెండి ధర కిలోకు 1,42,900గా కొనసాగుతుంది. అంటే పెద్దగా ఊరటేమీ లేకపోయినా కొద్దిగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఏర్పడింది. 24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే సెప్టెంబర్ 15తో పోల్చితే 10 గ్రాములకు 870 రూపాయలు పెరిగింది. అంటే 1 గ్రాముకు 87 రూపాయలు పెరగడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగినటువంటి రిటైల్ విక్రయ రేట్లు ఇలా బగ్గుమంటున్నాయి. అసలు బంగారం వెండి రేట్లు ప్రతిరోజు పెరుగుతూనే కొత్త రికార్డులతో గరిష్టానికి చేరుకుంటున్నాయి. దీంతో భవిష్యత్తులో అసలు వీటి రేట్లు ఏ స్థాయి వరకు పెరుగుతాయనేది ప్రజలతో పాటుగా సామాన్య మధ్యతరగతి భారతీయులను ఆందోళనకు గురిచేస్తుంది. మరో 2 వారాల్లో దసరా పండుగ కూడా రాబోతుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ షాపింగ్ చేయాలనుకుంటున్నటువంటి వారు మాత్రం ఈ పెరుగుతున్నటువంటి రేట్లని చూసి షాక్కి గురవుతున్నారు. దేశంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బంగారం వెండి ధరలు పెరగడం కొత్తేమీ కాదు. కానీ గత 9 నెలలుగా విపరీతంగా పెరుగుతున్నటువంటి రేట్లు సాధారణ ప్రజలకు మింగుడు పడట్లేదు. ఇంతకుముందు కూడా ఎప్పుడు ఇలా పెరగలేదని మార్కెట్ నిపుణులే అంటున్నారు. ఇక పైన ధరలు తగ్గేటువంటి పరిస్థితి కనీసం కనబడడం లేదు. బంగారం మీద ఎవరు ధర తగ్గింది అనేటువంటి చెప్పినా అది కేవలం ఒక ఊహ మాత్రమే. వాస్తవానికి బంగారానికి డిమాండ్ ఎప్పటికీ తగ్గేదే లేదన్నట్టుగా కొనసాగుతుంది. ఇంకా బంగారం ధరలు ఎగిసిపడేటువంటి అవకాశం ఉందని కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర స్వల్ప తగ్గుదల నమోదైంది. 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర 1,01,790 రూపాయలుగా ఉంది. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,11,050 రూపాయలుగా ఉంది. మరోవైపు వెండి ధర కిలోకు 1,42,900గా కొనసాగుతుంది. అంటే పెద్దగా ఊరటేమీ లేకపోయినా కొద్దిగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఏర్పడింది. 24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే సెప్టెంబర్ 15తో పోల్చితే 10 గ్రాములకు 870 రూపాయలు పెరిగింది. అంటే 1 గ్రాముకి 87 రూపాయలు చొప్పున పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగినటువంటి రిటైల్ విక్రయ రేట్లు ఇలా బగ్గుమంటున్నాయి. బంగారం వెండి రేట్లు ప్రతిరోజు పెరుగుతూ కొత్త రికార్డుతో గరిష్టాలకు చేరుకుంటున్నాయి. దీంతో అసలు భవిష్యత్తులో అసలు వీటి రేట్లు ఏ స్థాయి వరకు చేరుకుంటాయనే భయాలు సామాన్య మధ్యతరగతి భారతీయులను ఆందోళనకు గురి చేస్తుంది. మరో 2 వారాల్లో దసరా కూడా రాబోతుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం ఈ పెరుగుతున్నటువంటి రేట్లను చూసి సామాన్య మధ్యతరగతి ప్రజలు మాత్రం షాక్కి గురవుతున్నారు.